అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. మరి ఈరోజు వీడియో ఏంటి అనంటే, కర్మ సిద్ధాంతం వలన మీ జీవితం ఎలా మారుతుందో తెలిపే బుద్ధుని కొన్ని మంచి మాటలైతే మనం ఈరోజైతే తెలుసుకుందామండి. మన ఛానల్లో ఎన్నో మంచి మంచి మాటలు, బుద్ధుని మాటలైతే తెలియజేస్తున్నాము. మరి ఈరోజు బుద్ధుని మాటలు ఏంటి అంటే, ఒకరోజు బుద్ధుడిని కలవడానికి ఒక యువకుడు వస్తాడు. అతను చూడడానికి చాలా బాధలో ఉన్నట్లు కనిపిస్తాడు. బుద్ధుడు అతన్ని పిలిచి, ఏమంది నాయనా అని అడగగానే, ఆ యువకుడు తన తండ్రి మరణించాడని, అయితే తన తండ్రి కోసం జీవితానంతరము అతను ఎన్నో చేయాలని, ఉత్తమంగా నిర్వహించాలనుకుంటాడు. అలానే తన జీవితంలో అన్నీ చేస్తాడు. లేదా చెడు చర్యలు ఉన్నప్పటికీ అతను తన తండ్రి ఆత్మ స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటున్నానని చెప్తాడు. నేను ఏదైనా సాధారణ పూజారి వద్దకు వెళ్ళగలను, కానీ నేను ఈ అభ్యర్థనతో మీ వద్దకు వచ్చాను. మీరు తండ్రి కోసం జీవితానంతర కర్మను నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. తద్వారా నా తండ్రి తరువాత జీవితంలో అతను స్వర్గప్రవేశం పొందగలడు మరియు శాశ్వతంగా అక్కడే ఉంటాడు. బుద్ధుడు ఆ యువకుడి మాటలు విని ఇలా అంటాడు, మార్కెట్కి వెళ్ళి 2 మట్టి కుండలు కొని కుండలో నింపడానికి వెన్న మరియు కొన్ని గులకరాలు కూడా తీసుకురండి అని చెప్తాడు. ఆ యువకుడు అలానే వెళ్ళి వాటిని కొని తీసుకుని వస్తాడు. ఈడి కర్మ కోసమనే ఒక కుండను మరియు వెన్న మరొక కుండలో గులకరాలతో నింపి వాటిని మూసివేస్తాడు. అప్పుడు బుద్ధుడు ఆ కుండల సమీపంలోని చెరువులో వేయమని చెప్తాడు. ఆ యువకుడు అతను చెప్పినట్లుగానే చేస్తాడు. మరియు 2 కుండలు చెరువు అడుగున మునిగిపోయాయి. ఇప్పుడు బుద్ధుడు ఒక బలిష్టమైన కర్రను తెచ్చి 2 కుండలను కూడా కొట్టి వాటిని వీపమని అడిగాడు. ఇప్పుడు బుద్ధ మహర్షి తన తండ్రి కోసం ఒక అద్భుతమైన కర్మ చేస్తాడని ఆ యువకుడు భావించాడు. ఆ యువకుడు 2 కుండలను కొట్టి వాటిని పగలగొట్టి తెరిచాడు. వెన్న మొదటిగా ఉపరితలంపైకి చేరింది. ఇతర కుండలో రాళ్ళు మాత్రమే అక్కడ స్థిరపడ్డాయి. అప్పుడు బుద్ధుడు, ఇప్పుడు నేను చాలా చేశాను కదా, ఇక మీ అందరినీ పిలవండి. వారు వచ్చి గుళకరాలను ఉపరితలానికి చేరేలా ప్రార్థన చేయించండి. ఉపరితలం పైకి వెళ్తుంది మరియు వెన్న దిగువకు మునిగిపోతుంది అని అంటాడు. అప్పుడు యువకుడు ఇలా బదులిస్తాడు, మీరు హాస్యం చేస్తున్నారా? ఇది ఎలా సాధ్యమవుతుంది? ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా గుళకరాళ్ళు అవి అయితే నీటి కంటే బరువైనవి, అందుకే కిందే ఉంటాయి. అవి తేలలేవా? నీటి కంటే వెన్న తేలుతూ ఉంటుంది. అది పైకి వెళ్ళి నీటిపై తేలుతుంది. అది అస్సలు కిందకు వెళ్ళదు. అప్పుడు ఆ బుద్ధుడు ఆ యువకుడికి ఇలా బదులిచ్చాడు, ప్రకృతి గురించి మీకు బాగా తెలుసు. మీరు అందరికీ వర్తించే చట్టాన్ని అర్థం చేసుకోవడం మీకు ఇష్టం లేదు. మీ తండ్రి గుళకరాళ్ళు మరియు రాళ్ల వంటి చెడు చర్యలను చేసి ఉంటే అతను క్రిందకి దిగిపోతాడు. అతన్ని ఎవరు పైకి లాగలేరు. ఆయన మంచి చర్యలను చేసుంటే వెన్న పైకి వెళ్తారు. ఆయనను ఎవరు కిందకి నెట్టలేరు. ఇదే కర్మ యొక్క చట్టం. ఇదే ప్రకృతి యొక్క చట్టం. మనకు కష్టం ఏమిటంటే, ఏదో ఒక అదృశ్య శక్తి మనకు అనుకూలంగా ఉందని మనం భావించడం. చివరికి మన సొంత ప్రవర్తన మరియు సొంత చర్యలను మార్చడానికి ఏమీ చేయనప్పటికీ చేసిన చెడు కర్మను కూడా మనం జీవితంలో చూస్తాము. నిజమే కదా, మనం ఏదైతే ఇతరులకు ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. మనం మంచి చేస్తే మనకి మంచే తిరిగి వస్తుంది. అదే చెడు చేస్తే మనం రాళ్లలాగా కిందకి పాతుకుపోతాము. బుద్ధుడు ఈరోజు మీకు ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.